ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనం. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, గొప్ప వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది అని చెప్తున్నాడు. అవును, అనేక మార్లు మన జీవితంలో భయంకరమైన పరిస్థితులు, అననుకూలమైన పరిస్థితులు, ఇంకా నా వల్ల కాదు అనే పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొన్నప్పుడు, ఇంకా నా వల్ల ఏమీ కాదు, నా పని అయిపోయింది మనం అనుకున్నప్పుడు, ఇంకా నేను పడిపోతాను, ఇంకా నేను నాశనం అయిపోతాను, నా జీవితము ఇంకా నాశనం అయిపోతుంది, ఇంకా ఏమీ మిగలదు అని అనుకునే ఒక పరిస్థితిలో దేవుడు ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క కృప కీర్తనకారుని బలపరిచిందంట. ఈరోజు నిన్ను నన్ను కూడా మనము కాలు జారింది అనుకుంటాం, మన జీవితం అయిపోయింది అనుకుంటాం, ఇంకా అది ఆ కార్యం మన జీవితంలో జరగకపోతే ఇంకా నేను ఏమీ సాధించేది లేదు, నా జీవితానికి ఇంకా ముగిసిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ ప్రతి చోట దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తున్నది. ప్రియులారా, ఈరోజు నువ్వు నేను ఇంతవరకు మన జీవితంలో మనం బ్రతికి సమాధానం కలిగి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తుంది కాబట్టి. ఆయన మనల్ని బలపరచువాడు, ఆయన మనల్ని స్థిరపరచువాడు. అనేక సార్లు మనం కాలు జారి పడిపోతూ ఉంటాం. ఎందుకు జారుతామండి? అనుకోకుండా, తప్పిదముతో, ఎటువంటి తెలియకుండానే ఈ లోక యొక్క ఆశను బట్టి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో మన యొక్క ఆకర్షితులమయ్యి సాతాను యొక్క ఉచ్చులు పడిపోయి మనం కాలు జారి పడిపోతూ ఉంటాం. అలాంటి సందర్భంలో మనల్ని పడేయాలని సాతాను ఆలోచించినప్పుడు మనము దేవుని యొక్క కృప మనకి తోడైనంత కాలం మనకి ఏమీ కాదని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ప్రియ సోదరి, ప్రియ సోదర, నువ్వు అనుకుంటున్నావా, నా కాలు జారిపోయింది, నేను పడిపోయాను, నా జీవితం నాశనం అయిపోయింది, ఇంకా నా జీవితంలో ఏమీ జరగడానికి ఏమీ లేదు, చూసేదేమీ లేదు, చేసేదేమీ లేదు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడి రోజుతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప నిన్ను బలపరుస్తుందంట. ఆయన కృప నిన్ను ఆదరిస్తుంది. సాతానుడు ఎన్ని ఉచ్చులు వేసి నిన్ను పడద్రోయాలని, నేను కృంగదీయాలని, నేను బలహీనపరచాలని ఆలోచించినప్పటికీ దేవుని యొక్క కృప నిన్ను బలపరుస్తూనే ఉంది. ప్రతి సమయంలో, అనుకూల సమయంలో, అననుకూల సమయంలో, ఏ ప్రదేశంలో అయినా, ఏ సమయంలో అయినా దేవుని యొక్క కృప నిన్ను బలపరుస్తూనే ఉంటుంది. ఆయనకి సమయము, సందర్భంతో పని లేదు, ఆయనకి ఋతువులతో పని లేదు, ఆయనకి మరి ఏ భూ సంబంధమైన విషయాలతో ఆయనకి పని లేదు. కేవలము ఆయనకి మనం ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం పడిపోయాము, మన జీవితం అయిపోయింది, ఇదే నా చివరి గడియ అనుకున్నప్పుడు సమయంలో కూడా దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తుంది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, ఇదే నా చివరి గడియ, ఇదే నా జీవితంలో నేను గడిపే చివరి గడియ, ఇదే నా జీవితంలో నేను చూసే చివరి అవకాశం అని నువ్వు అనుకుంటున్నావా? ఇదే నేను చూసే చివరి కార్యం అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, నువ్వు కాలు జారనని అనుకోవద్దు, పడిపోయినా నువ్వు అనుకోవద్దు, బలహీన పడిపోయిన జీవితం ఇంతే అని నువ్వు అనుకోవద్దు. దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉన్నంత కాలము, ఎంత భయంకరమైన పరిస్థితిలో నువ్వు కాలు జారి పడిపోయేంత పరిస్థితిలో వచ్చినా కూడా దేవుని యొక్క కృప నిన్ను బలపరుస్తుంది. ఆమేన్. ప్రతి సమయంలో ఆయన యొక్క కృప నీకు తోడేయండి నడిపిస్తుంది. అట్టి రీతిగా మనందరికీ ఆయన కృప తోడేయండును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మేము
బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప వలనే. అనుక్షణం మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ వస్తున్న రీతిని బట్టి వందనాలు. అయా బిడ్డలు వాళ్ళు జీవితంలో అయా ఇదే నా చివరి గడియ, చివరి అవకాశం, చివరి కార్యం అని అనుకుంటున్నారేమో. అయ్యా అటువంటి యొక్క ఆలోచన విధానం నుంచి నా దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉన్నంత కాలం నేను నాకేమీ కాదని యొక్క నిరీక్షణ హృదయము, విశ్వాసంతో కూడిన హృదయాన్ని బిడ్డలకు మీరు దయచేయమని కోరుచున్నాం. ప్రతి సమయమందు, ప్రతి దినమందు నీ మీద ఆధారపడుతూ నీ కృపని ఆధారం చేసుకొని నీ కృప కొరకు కనిపెట్టు బిడ్డలుగా అయా బిడ్డల యొక్క విశ్వాసాన్ని మీరు పెంపొందించమని కోరుచున్నాం. ప్రతి సమయంలో అయా నీకు అయా దగ్గరగా జీవిస్తూ నీ మీద ఆధారపడి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు నీ కృప ద్వారా అయా వాళ్ళు అనుభవించడానికి మీరు కృపను చూపించమని, బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.